సమాజంలో భార్య భర్త మీద డైవర్స్ కేసుతో పాటు మెయింటెనెన్స్ కేసు, డీవీసీ కేసులో రెసిడెన్స్ ఆర్డరు, మెయింటెనెన్స్ ఆర్డర్లు ఇలాంటివి వేస్తూ ఒక భర్తను ఫైనాన్షియల్ ప్రొవైడర్గా మార్చి, అంటే అతని దగ్గర నుంచి ఫైనాన్స్ లాగేటటువంటి ఈ సమాజంలో ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సెటిల్మెంట్ అనేది ఫ్యామిలీ కేసులు సుప్రీంకోర్టు ఒకటి చేసింది. ఈ మధ్య కాలంలో ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రేర్ సెటిల్మెంట్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ ఇన్ నథింగ్ హ్యాస్ బీన్ డిమాండెడ్ బై ద వైఫ్ ఫ్రమ్ ద హస్బెండ్ నుంచి వైఫ్ ఎలాంటి మెయింటెనెన్స్ ఆశించకుండా తనకు వాళ్ళ హస్బెండ్ మదర్ ఇచ్చినటువంటి బ్యాంగిల్స్ కూడా తిరిగి ఇస్తూ, అంటే ఎలాంటి పర్మనెంట్ ఎలిమోని భర్త నుంచి పొందకుండా, భర్త నుంచి ఆశించకుండా సెటిల్మెంట్ చేసుకున్నటువంటి ఈ కేసు సుప్రీంకోర్టును కదిలించింది. సుప్రీంకోర్టు కూడా జడ్జెస్ ఆమెను వీడియో కాల్లో ఆమెతో మాట్లాడి, వీ అప్రిషియేట్ దిస్ కైండ్ ఆఫ్ గెస్చర్ విచ్ ఈస్ వెరీ రేర్ టు బి సీన్ నవ్ ఏ డేస్. ఈ రోజుల్లో ఇలాంటివి చూడడము చాలా చాలా రేర్ అని చెప్పింది. అంతేకాకుండా ఆ జంటకు విష్ కూడా చేసింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రేర్ కేస్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ వేర్ there is no exchange of anything. We appreciate this. Go ahead in the life. Forget this past. Live a happy life. Wish you the best అని చెప్పేసి సుప్రీంకోర్టే వాళ్ళకు హ్యాపీ చెప్పినటువంటి అంశం ఇది. దిస్ ఈజ్ ద రేరెస్ట్ జడ్జిమెంట్.